ఇలాంటి నాయకులు ఈ రాష్ట్రంలో వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే సమయంలో విశాఖపట్నానికి నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇవే కాకుండా అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి నార్త్ లో ఎన్ఎస్టీఎల్ వరకు 60 అడుగుల రోడ్డు వేసి అది పూర్తి చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. మనం వస్తానే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య ఉంది. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కొండవాల ప్రాంతాల్లో రక్షణ కోసం నిర్మించి రక్షణ గోడ నిర్మాణాల్లో పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కాకపోతే ఆ రాళ్లు ఇవన్నీ నుంచి పడే పరిస్థితి వస్తుంది. ఇవి పూర్తి చేస్తాం. ఈస్ట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి మురుగు సమస్య లేకుండా చేస్తాం.